నమస్కారం. మనతో పాటు కల్లూరి భాస్కరం గారు ఉన్నారు. కల్లూరి భాస్కరం గారు అంటే చాలా సుప్రసిద్ధ పాత్రికేయులు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టు మరియు పండితులు, సాహిత్యవేత్త. గొప్ప గొప్ప వ్యక్తుల పుస్తకాలని గొప్పగా అనువాదం చేసిన వ్యక్తి. సుదీర్ఘమైన సాహిత్య జీవితం, పాత్రికేయ జీవితం కలిసిమెలిసి జీవించిన భాస్కరం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి పాత్రికేయ జీవితం, సాహిత్య జీవితం, ఆయన సారస్వత జీవితాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మన ఎదురుగా ఉన్న కల్లూరి భాస్కరం గారు తెలియని వాళ్ళకి తెలియాలంటే పివి దర్శనరావు గారు ఇన్సైడర్ అనే పుస్తకం ఆయన గురించి ఆయన రాసుకున్న పుస్తకాన్ని తెలుగులో అనువాదం చేసిన వారు కల్లూరి భాస్కరం గారు. ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ పుస్తకం లోపలి మనిషి మన ఎదురుగా ఉన్న కల్లూరి భాస్కరం గారు అనువాదం చేసింది. అంటే పివి గారు లాంటి వ్యక్తిని ఒప్పించటము, మెప్పించడం అనేది సామాన్యమైన విషయం కాదని చెప్పడానికి ఈ పుస్తకాన్ని ఒకసారి మన ప్రేక్షకుల ముందు చూపిస్తున్నాను. మన ఎదురుగా వీరున్నారు. అలాగే డాక్టర్ జైపాల్ రెడ్డి గారు ఆయన జీవితాన్ని కూడా ఇంగ్లీష్లో రాస్తే తెలుగులోకి అనువదించిన వారు కల్లూరి భాస్కరం గారు. అంటే ఇది అనువాదం కాదు, అనుసృజన అంటారు, పునఃసృష్టి అంటారు. అటువంటి శక్తి కలిగిన వారు, భాషా శక్తి కలిగిన వారు కల్లూరి భాస్కరం గారు. వారిని అడిగి మనం ఈ విశేషాలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం శర్మ గారు. కొంతమందికి మీరు పాత్రికేయులుగా తెలుసు, మీరు డెస్క్లో ఉండటం వల్ల పాత్రికేయులకు తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. అందుకే ఎడిటోరియల్ రాస్తారు, ఆ ఎడిటోరియల్కి బయలేని ఉండదు కదా, ఎవరు రాస్తారో తెలియదు. ఓన్లీ ఆ పత్రికలో పనిచేసే వాళ్ళకి మాత్రమే కొంత తెలుస్తుంది. మీరు రాసిన పుస్తకాల ద్వారా, అనువాదాల ద్వారా మీరు పాఠకులందరికీ, తెలుగు వాళ్ళందరికీ చాలామందికి పరిచయం అయ్యారు. ఒక పక్క పాత్రికేయాన్ని, ఇంకో పక్క అనువాదాన్ని, ఇంకో పక్క మీదైన నాన్నగారి నుంచి వచ్చిన నేపథ్యం, కవిత్వము, సాహిత్యము, పఠన, ఇవన్నీ కూడా వీటిని కలబోల్చుకుంటూ మీరు మీ అక్షర యాత్రని మీరు సాగించారు కదా. ముందుగా మీ నాన్నగారి దగ్గర నుంచి వద్దాము. మీలో ఈ భాష పట్ల ఇంత అభిమానము, ఇంత అనురక్తి కలగటానికి మీ పైన పునాది వేసిన వాళ్ళు, అంటే మిమ్మల్ని ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరైనా చెప్పాలి సార్? అంటే మా నాన్నగారు సుబ్రహ్మణ్య దీక్షితులు గారు, ఆయన పండితులు, కవి. విశ్వనాథ సత్యనారాయణ గారు వాళ్ళతో సాన్నిహిత్యము, చాలా దగ్గర పరిచయం ఉన్నటువంటి కవి ఆయన నాన్నగారు. ఆయన కవిత్వమే కాకుండా 18 పురాణాలను తెలుగు చేశారు. అంటే మా ఇంట్లో ఆ సాహిత్య వారసత్వం ఉంది నాన్నగారి దగ్గర నుంచి. ఆ రకంగా నేను కూడా ఈ రంగంలో అడుగు పెట్టాను, అంటే అక్షర రంగంలోకి. అక్కడి నుంచి నా ప్రస్థానం ఇంతవరకు జరిగింది. వారసత్వం అదే, ఇంటి కుటుంబ వారసత్వం, నాన్నగారి ప్రభావం ఉంది. తాతగారు ఏం చేశారు? తాతగారు అంటే మాకు నిజానికి కరణీకం. మాది మా ఊరికి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు దగ్గర ప్రెక్కిలంక అని మా ఊరు, గోదావరి తీరం. అంటే పోలవరానికి 8 కిలోమీటర్ల దూరం. మా ఊరికి కరణీకం. మా తాతగారి కరణీకం ఉంది. తాతగారి పేరు సోమయాజులు గారు, భోగేశ్వర సోమయాజులు. మా అన్నగారు చిన్నతనంలోనే ఆయన కాలం చేశారు. ఆ రకంగా నాన్నగారు కరణీకానికి సరిపోయే మెటీరియల్ కాదు. ఆయన దృష్టి ఎక్కడో లౌకిక వ్యవహారాలు ఉంటాయి కదా. విద్యారంగం హై స్కూల్ వైపుకి వచ్చారు. అక్కడి నుంచి సంస్కృత కళాశాలలో, భీమవరం కొవ్వూరు సంస్కృత కళాశాలలో పనిచేశారు. ఆయన ఆంధ్రప్రభలో ఆయన పుస్తక సమీక్షలుగాను, వ్యాసాలు, నీలంరాజు వెంకటశేషయ్య గారికి బాగా సన్నిహిత. ఆ రకంగా అసలు నా బాల్యంలోనే మొట్టమొదటి పత్రికా కార్యాలయంలోకి అడుగుపెట్టాను, ఆంధ్రప్రభ ఆఫీసులో. నాన్నగారితో కలిసి వెళ్ళేవాడు. అప్పుడే చాలామందిని నేను చూస్తుంటాను. బెల్లంకొండ రామదాసు, నేను బాగా చిన్నవాడిని, పేర్లు తెలియకపోవచ్చు, అజంతా గారు, వీళ్ళంతా. అంటే నేను 8, 9, 10 ఏళ్ల వయసులో ప్రభకి వెళ్తూ ఉండేవాడిని. విచిత్రంగా ఆంధ్రప్రభలోనే నేను అదే ప్రభలో ఎక్కువ కాలం పనిచేసే అవకాశం వచ్చింది. మీ నాన్నగారి ద్వారా చేయబట్టుకొని, మీ నాన్నగారి చేతులు పట్టుకొని వెళ్ళిన అదే ప్రభలో, అదే కార్యాలయంలో, అంతమంది చూసిన కార్యాలయంలో మీరు చాలా ఏళ్ల పాటు పనిచేయటము, మీ పాత్రికేయ జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే తెలుసుకుంటే ఆంధ్రప్రభతో మీ అనుబంధం కూడా విడదీయలేనిదే గొప్పదని చెప్పాలి. మీరు మామూలుగా ఏం చదువుకున్నారు సార్? మీరు ఎందుకు పాత్రికేయ వృత్తిలోకి వచ్చారు? ఆ నేపథ్యం. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను తెలుగు లిటరేచర్లో చేశాను, ఆంధ్ర యూనివర్సిటీ.
ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర క్యాంపస్ యూనివర్సిటీ క్యాంపస్ కాదు, మొట్టమొదట ఇక్కడ ఓరియంటల్ కాలేజీలో బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లెర్నింగ్ BOL అంట. BOL చేశాను ఎక్కడ చదివారు? హైదరాబాద్లో. ఓకే. ఆ తర్వాత MA చేశాను ప్రైవేట్గా. ఇక్కడ చదువుకుంటూనే నేను ప్రజాతంత్ర జీసీ కొండయ్య గారి పేపర్ వచ్చేది వీక్లీ, అందులో రిపోర్టింగ్ చేసేవాడిని. దిగంబర్ కౌర్ పత్రికా గోష్ఠి ఒకసారి జరిగింది, దాన్ని కవర్ చేశాను. అలాగే ఇంకా డిఫరెంట్ ఇష్యూస్ మీద ప్రజాతంత్రలో చదువుకున్నప్పుడే రిపోర్టింగ్ చదువుకునేటప్పుడు ఫైనల్ ఇయర్ టైంలో. అలాగే కృష్ణా పత్రికలో కూడా చేశాను. కాదు, అదే ముదిగొండ సుబ్రహ్మణ్య శర్మ గారు ఎడిటర్గా హిమాయత్ నగర్లో ఉండేది ఆఫీస్. అక్కడ అప్రెంటిస్ కంచి వాసుదేవరావు గారు అని చూసేవారు, ఆయన దగ్గర ట్రాన్స్లేషన్ అప్పుడే మొదలెట్టాను. అప్పుడు చదువుకుంటున్నారా మీరు కృష్ణా పత్రిక? అప్పుడు కూడా ఆల్మోస్ట్ ఫైనల్ వచ్చేసింది, లాస్ట్ లెగ్లో ఉన్నాను. డిగ్రీ ఫైనల్ ఇయర్, BOL ఫైనల్ ఇయర్. డిగ్రీ అయిన తర్వాత ఏం చేశారు మీరు? డిగ్రీ తర్వాత నేను కొన్నాళ్ళు ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టాను. ఇక్కడ ఏ ప్రాంతంలో చేశారు? వెస్ట్ గోదావరిలో. మళ్ళీ మీ ఊరికి వెళ్ళిపోయారు? మా ఊరికి వెళ్ళాను. అక్కడి నుంచి రాజమండ్రి మాకు దగ్గర నాకు సాహితీ వేదికని ఒక సంస్థ, మేము 80లో మొదలెట్టాము. ఆ సంస్థతో నాకు అసోసియేషన్ ఏర్పడింది. దానికి మల్లాప్రగడ రామారావు అని, మన కొప్పర్తి వెంకటరమణమూర్తి, వీళ్ళిద్దరూ ఫౌండర్స్ సాహితీ వేదిక రాజమండ్రిలో. సన్నిధానం నరసింహశర్మ గారు మా మిత్రుడు, ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేశారు సాహితీ వేదికలో. మన వాడ్రేవు చిన్న వీరభద్రుడు గారు కూడా వేదిక సభ్యుడు. మీకంటే చిన్న కుప్పిలి పద్మ కూడా, ఆవిడ కూడా వేదిక సభ్యురాలు. వేదిక చాలా మాకు ఒక రకమైన సాహిత్య రంగంలో ఒక వికాసానికి ఎంతో దోహదం చేసింది. ఒక సాహిత్య చైతన్యం. తర్వాత స్కూల్లో టీచర్గా చేరన్నారు కదా మీరు? అవును. ఎంతకాలం చేశారు సార్ టీచర్గా? నేను దాదాపు 10 years చేశాను. చాలా ఏళ్ళు చేశాను. సో జర్నలిజానికి మీరు కొంచెం లేట్గా మధ్యలో బ్రేక్ వచ్చింది. మరి మామూలుగా గవర్నమెంట్ టీచరు, స్కూల్ టీచర్ అంటే అది మంచి ఉద్యోగము అనే ఒక ఇది ఉంటుంది కదా, దాన్ని వదిలేసి మీరు పాత్రికేయం ఎందుకు ఎందుకు వచ్చాను అంటే ఆసక్తితో వచ్చింది. ఆసక్తి, ఇష్టం. అది మొట్టమొదటి ఉద్యోగం ఆంధ్రప్రభ. మొట్టమొదటి మిమ్మల్ని ఎవరు సెలెక్ట్ చేశారు సార్? ఏ ఇయర్ అది? పొత్తూరు గారు 84లో చేరాను హైదరాబాద్లో. అందులో ఏ పోస్ట్లో సార్? సబ్ ఎడిటర్ అని అంటారు? సబ్ ఎడిటర్, ప్రొబేషనరీ సబ్ ఎడిటర్, ఆ తర్వాత సీనియర్ సబ్ న్యూస్ ఎడిటర్గా. ఆంధ్రప్రభలో ఎన్ని ఏళ్ళు చేశారు? 17-18 years చేశాను. ఆంధ్రప్రభలో మీరు కలిసిన వ్యక్తులు, అక్కడ నేర్చుకున్నది, తర్వాత కెరీర్గా మీకు ఏ విధంగా ఉపయోగపడింది, అది ఎటువంటి ప్రభావితం చేసింది మీ పైన? ఆంధ్రప్రభలో నేను పొత్తూరు గారు మా గురువు గారు, ఆయనే నన్ను తీసుకున్నారు. తర్వాత డస్క్లో నేను కొంతకాలం ఉన్నాను. డస్క్లో నేను పనిచేసినప్పుడు న్యూస్ ఎడిటర్గా నండూరు పార్థసారథి గారు ఉన్నారు, రామ్మోహన్ రావు గారి బ్రదరు. తర్వాత డస్క్లో సుందరయ్య గారు ఉండేవారు. సుందరయ్య గారు అంటే ఆయన పూర్తిగా జర్నలిజంతో ఆయన ఎంత మమేకమయ్యారంటే, ఈనాడులో చేశారు, ఈనాడు నుంచి వచ్చి ఆయన జర్నలిజాన్ని ఎంత ప్రేమించారంటే, ఆయన చనిపోయే ముందు చెప్పాడు, నా భౌతిక కాయాన్ని కూడా న్యూస్ పేపర్స్ మీద ఉంచాలని. అలాంటి సుందరయ్య గారు డస్క్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు చేశాను. PN స్వామి గారు అని ఇంకొక ఆయన, పెద్ద పెద్ద స్టాల్వర్డ్స్ వీళ్ళు, అప్పటికి సీనియర్స్. డస్క్లో వీళ్ళు G. శ్రీరామూర్తి గారు ఉండేవారు, నిజం, ఆయన డస్క్ ఇచ్చారు. కొండూరు వీరరాఘవాచార్యులు గారని ఒక పండితుడు, వాళ్ళ అబ్బాయి ఆనందవర్ధన్ గారని ఆయన న్యూస్ ఎడిటర్. పార్థసారథి గారు తర్వాత బెంగళూరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మన రిపోర్టింగ్లో కూడా చాలా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఎక్స్ప్రెస్ను ప్రభా రెండు కలిసి. GS భార్గవ్ గారు రెసిడెంట్ రైటర్గా ఉన్నారు. సరే, మనకి డస్క్లో జనరల్ డెస్క్ వర్క్ రిపోర్టింగ్ నేను ఎప్పుడైనా చేశాను. కొన్ని ప్రత్యేకంగా అసైన్ చేసినవి చేశాను. పొత్తూరు గారు ఎప్పుడైనా పంపించినప్పుడు. అసెంబ్లీ సమావేశాలు నేను కవర్ చేయలేదు. ట్రాన్స్లేషన్ అనేది, న్యూస్ ట్రాన్స్లేషన్ అనేది పార్ట్ ఆఫ్ ది జాబ్ కదా పేపర్స్లో. ఒకసారి ఏమైందంటే, మన ఎడిట్ పేజీ విజయవాడ నుంచి వచ్చేది,
ఆంధ్రప్రభ ఎడిట్ పేజీ. సరే అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు ఇక్కడికి. షిఫ్ట్ చేసినప్పుడు ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ తీసుకునేటటువంటి అవే ఆర్టికల్స్ మాకు కూడా మేము కూడా తీసుకునేవాడు ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి. సరే మా న్యూస్ ఎడిటర్ గారు అడిగారు, మీరు మీ పని చేసుకుంటూనే ఎక్స్ట్రా టైంలో ట్రాన్స్లేషన్ చేసి పెడతారు అంటే చేస్తాం. అలాగే ఆర్టికల్స్ ట్రాన్స్లేషన్లోకి వచ్చింది అన్నమాట, చేసాం. అది మంచి గొప్ప అనుభవం. అది అంటే ఈనాడులో ఆంధ్రప్రభలో చేసిన 14 సంవత్సరాల అనుభవం, 18 సంవత్సరాల అనుభవము, 17-18 సంవత్సరాల అనుభవము, మహనీయులు పెద్ద వాళ్ళందరూ సాంగత్యము, దాంతోపాటు ట్రాన్స్లేషన్కి బాగా ట్రాన్స్లేషన్ ప్రాక్టీస్ ఒకటిను. తర్వాత నేను ఎడిట్ పేజీకి మారాను డెస్క్ నుంచి ఎడిట్ పేజీ. మన శ్రీరామ్మూర్తి గారు మాకు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు తర్వాత నేను ఇన్ఛార్జిని అయ్యాను. పొత్తూరి గారు ఎడిటోరియల్ టాపిక్స్ కానీ వాటిని డిస్కస్ చేయడం, ఆయన రాసిన తర్వాత ఆయన ఒకటే అంటూ ఉండేవాళ్ళు, రాసింది ఎడిటోరియల్ రాసింది ఇంకోటి చూసి తీరాలి, చూడకుండా పంపించకూడదు. అంటే ఎడిటోరియల్ పొత్తూరు గారు కూడా రాసేవారు కదా ఎడిటోరియల్స్? యాక్చువల్గా పొత్తూరు గారే రాసేవారు. పొత్తూరు గారు ఎప్పుడైనా అప్పటికి శ్రీరామ్మూర్తి గారు, నేను తర్వాత ఎంటర్ అయ్యాను. తర్వాత మీరు ఎడిటోరియల్స్ రాయటం మొదలుపెట్టారు ఆంధ్రప్రభలోనే 92 నుంచి. పొత్తూరు గారి టైంలో మన శ్రీరామ్మూర్తి గారు రాసేవారు. తర్వాత దీక్షితులు గారు విజయవాడలో డిప్యూటీ ఎడిటర్, నేను ఎడిటోరియల్కి కావాల్సిన సామాగ్రిని ఇవ్వడం, డిస్కషన్లో పాల్గొనడం, ఆ తర్వాత రాసిన తర్వాత చూడడం. డైలీ రెండింటికి రాసేవారు. వీక్లీ కూడా ఆయన ఎడిటర్. డైలీ ఎడిటోరియల్, వీక్లీ ఎడిటోరియల్ ఎవరో ఒకళ్ళు చదవకుండా ఆయన పంపించేవారు కాదు. చూసి చదివి ఏదైనా ఎక్కడైనా సరిదిద్దాల్సిన చెబితే సరిదిద్ది అది పంపించేవాడు. అదే ఆయన కాలమ్స్ రాసేవాళ్ళ మీరు? కాలం నేను తర్వాత రాశాను. మొదట్లో పొత్తూరు గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆర్టికల్స్. తర్వాత అజంతా గారితో పనిచేశాను. అజంతా మహాకవి అజంతా. ఆయన అప్పటికి రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యి ఎక్స్టెన్షన్ మీద హైదరాబాద్లో ఆంధ్రప్రభకు వచ్చారు. సండే సప్లిమెంట్ చూసేవారు ఆయన. ఇన్ఛార్జి సండే సప్లిమెంట్ ఇన్ఛార్జిగా ఉండేవారు. అంటే ఆయన అప్పటికి న్యూస్ ఎయిట్ చాలా డెస్క్లో చాలా పెద్ద సీనియర్ ఆయన. దీక్షితులు గారు కూడా ఆయన దగ్గర పనిచేశారు. న్యూస్ అజంతా గారు న్యూస్ ఎడిటర్గా ఉన్నప్పుడు గురువు లాంటి వాడు. గురువు బెల్లంకొండ రామదాసు ఈ తరానికి చెందిన పెద్ద ఆయన. బెల్లంకొండ రామదాసు అంటే చాలా నవలా రచయిత, కథా రచయిత. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి ట్రాన్స్లేట్ చేసిన ఆయన చేశాం. ఆయనే కదా.